దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి, ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలో నిలిచి ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటి మా ఈ కార్యక్రమంలో మరోసారి దేవుని యొక్క మాటలు విని బలం పొందుకోవటానికి ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా లోకరీతిగా పరిస్థితులు కొన్ని వ్యతిరేకంగా నడుస్తూ ఉండొచ్చేమో మీకు, కానీ మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు కనుక, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు కనుక దేవుడు మీకు తప్పనిసరిగా అన్ని విషయాల్లో విడిచిపెట్టకుండా సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మనము ధన్యుడు లేకపోతే ధన్యులు అనేటువంటి అంశాన్ని మొదటి భాగాన్ని మొన్నటి దినాన ధ్యానం చేసుకున్నాం కదా. నేటి దినాన రెండవ భాగాన్ని ఈ ధన్యులు అనేటువంటి అంశంలో మనము నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. దేవుడి మాటలను మన వినికిడిలో బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం చెప్పండి, ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదవనటువంటి వచ్చిన భాగంలో ఒక చిన్న మాట మాత్రమే మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుందాం. ఆ మాట ఏమిటంటే, తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనం వస్త్రాలు ఉతుక్కోవాలి అంటే, పరలోకములో ఉన్నటువంటి గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి, యెరూషలేము, నూతన యెరూషలేము అనేటువంటి ఆ పట్టణములోనికి మనము ప్రవేశించేటువంటి వారముగా ఉండాలి. అలా ఉండాలి అంటే మన వస్త్రాలు ఎలా ఉండాలంటే మలినము లేనటువంటివిగా ఉండాలి. మన వస్త్రాలకు ఉన్నటువంటి డాగులు, మచ్చలు, కళంకము, మురికి ఏది లేకుండా మనం అందరం కూడా ఎలాంటి వస్త్రాలు ధరించుకొని ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు మనము ధరించుకున్నటువంటి అనుభవంలో మనమందరం నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఆలోచన చేద్దాం. మనము మురికి వస్త్రాలు లేనటువంటి స్థితిలో మనం ఉండాలి, పరిశుద్ధముగా మనం ఉండాలి, మన వస్త్రాలు మనము ఉదుకుకొనినటువంటి అనుభవంలో మనం ఉండాలి అని ఇక్కడ ప్రవక్త అయినటువంటి, ఇక్కడ అపోస్తులైనటువంటి యోహాను ద్వారా ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. మనము ఎలా ఉండాలి, ఏం ధరించుకోవాలి అంటే మలినము లేనటువంటి వస్త్రాలు మనము ధరించుకోవాలి. మనం అనుకోవచ్చు, నా బట్టలు మంచిగా ఉన్నాయి కదా, నేను మలినము లేనటువంటి వస్త్రాలే వేసుకుంటున్నా, ప్యూర్ వైట్ వేసుకుంటున్నా, మంచి సూట్ వేసుకొని తిరుగుతున్నా ఈ లోకంలో, నా బట్టలకు మురికేంటండి, వాట్ నాన్ సెన్స్ అని మీరు అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, కానీ లేఖనాలు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఇక్కడ వస్త్రము అంటే అది కేవలము మనం ధరించుకున్నటువంటి బట్టలు మాత్రమే కాదు. ఈ వస్త్రాలు అనేటువంటివి మన క్రియలకు, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నటువంటి సమయమున మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా అవి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఈ లోకంలో చేస్తున్నటువంటి పనుల వలన, క్రియల వలన, మన ఆలోచనల వలన మనము కొన్ని ఆలోచన చేస్తాం, కొన్ని చేయకపోవచ్చు, అవి క్రియారూపకంగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఎలా ఉన్నాడు అంటే, నువ్వు చేసినటువంటి ఆలోచన ద్వారా చేసినటువంటి తప్పు కూడా ఆయన తప్పుగా లేకపోతే లెక్కించేటువంటి వాడుగా ఉన్నాడు, పాపంగా చూస్తాడు. అందుకని మన తలంపుల ద్వారా, మన మాటల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా, ఈ లోకంలో మనం నడుస్తున్నటువంటి నడక ద్వారా, ప్రతి దాని ద్వారా దేవుడు మనలను తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. మన పనులను అన్నిటినీ
ఆయన లెక్కించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నా క్రియలు బాగానే ఉన్నాయని, కానీ ఆ మాట నువ్వు కాదు చెప్పాల్సింది, నీ తల్లిదండ్రులు కాదు, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలములో నీ క్రింద పనిచేస్తున్న వారు, నీ మీద అధికారంగా ఉన్నటువంటి వారు, వీళ్ళెవరూ కాదు నువ్వు చెప్పాల్సిన నీ యొక్క గుణాలను, నీ లక్షణాలను, నువ్వెలా ఉన్నావో చెప్పాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దేవుని యొక్క సింహాసనం ముందు నిలవబెట్టేటువంటి ఆ దినమున ప్రభువే నీ గురించి చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని, మన క్రియలను ఆయన ఎలా చూస్తూ ఉన్నాడో కదా. మనం అనుకుంటున్నాం నా పనులు బాగున్నాయని, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? ప్రవక్త అయిన యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక మాట ఏంటో తెలుసా? చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం నా పనులన్నీ కూడా, నా క్రియలన్నీ కూడా మంచిగా ఉన్నాయి, నేను అందరికీ దాన ధర్మాలు చేశాను కదా. క్రిస్మస్ వస్తే ఆ వింటర్ సీజన్లో నేను క్రైస్తవుని కాకపోయినా చలిగా బాధపడుతున్నటువంటి వారు, చలికి బాధపడుతూ ఫుట్పాత్ మీద చాలామంది పడుకుంటున్నారు, వాళ్ళకి బెడ్షీట్స్ ఇచ్చానండి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు నిద్రపోతున్నప్పుడే వెళ్ళి కప్పేశాను. మంచిదే. చాలా అనాథాశ్రయాలకు నేను భోజనం పెట్టించాను, అనేక మంది పిల్లలను నేను చదివించాను, ఎన్నో మంచి పనులు చేశాను, ఫ్రూట్స్ పంచాను, మెడిసిన్స్ ఇచ్చాను, అనేకమైనటువంటి రీతులుగా నేను మంచి మంచి క్రియలు చేశాను, కాబట్టి నేను నీతిమంతుడిని అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రియ బిడ్డలారా, దేవుడు నీకు అసలు ఆ డబ్బంతా ఎక్కడొచ్చింది? నువ్వు కష్టపడి సంపాదించావా, లేకపోతే లంచాలు తీసుకొని సంపాదించినటువంటి సొమ్ముతో ఇవన్నీ చేసావా? నీ వ్యాపారంలో 10 మందిని మోసం చేసి ఈ వ్యాపారంలో ఈ డబ్బంతా నువ్వు సంపాదించి వాటిని దాన ధర్మాలు చేసావా? దేవుని యొక్క మందిరానికి అలాగ కానుకలు ఇచ్చావా? కొంతమంది వడ్డీలకు ఇస్తారు. ఏ వడ్డీ? గవర్నమెంట్ వడ్డీ కాదు, గవర్నమెంట్ వడ్డీ కాదు, అధికమైన వడ్డీ. 100కి ఎన్ని రూపాయలండి అంటే 100కి 3 రూపాయలేనండి అంటారు. 100కి 5 రూపాయలే. అసలు 5 రూపాయలకి ఎవరు ఇస్తున్నారు ఈ రోజుల్లో? అంత మీటర్ వడ్డీ కదా అంటారు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఏదైనా సరే అసలు వడ్డీకి అనేటువంటిది ఇవ్వకూడదు. గవర్నమెంట్ వడ్డీ అది రూపాయో, రూపాయిన్నర, రూపాయి పావులో ఎంతో ఉంటుంది కదా. ఆ వడ్డీ ప్రకారంగా నువ్వు ఇతరులకు సహాయం చేస్తే కొంత పర్వాలేదు అనుకోవచ్చు. కానీ అన్యాయంగా నువ్వు సంపాదించి ఆ వచ్చినటువంటి డబ్బులతోటి నువ్వు లాభం పొందుకున్నటువంటి అధికమైనటువంటి లాభము, అంటే న్యాయం కానటువంటి లాభం, చట్టబద్ధము కానటువంటి లాభం, 100కు 10 రూపాయలు తీసుకొని అన్యాయంగా ఇతరుల దగ్గర వారిని మోసం చేసి వ్యాపారం చేసి నువ్వు దొంగ లెక్కలు చూపించి లంచాలు తీసుకొని డబ్బులు సంపాదిస్తున్నావు కదా. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడైనా అవినీతి చోటు చేసుకుందేమో కదా. తద్వారా నువ్వు డబ్బులు సంపాదించి వాటితో నేను దేవునికి కానుకిస్తున్నాను, దేవుని మందిరంలో నేను అన్నీ అమరుస్తూ ఉన్నాను, పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాను అని నువ్వు అనుకుంటే సరిపోదు. వాక్యం అంటున్నది, పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. అపవిత్రులంగా ఉన్నామంట మనము. దేనిని బట్టి? మన క్రియలను బట్టి. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, మా నీతి క్రియలను బట్టి మురికి గుడ్డలైపోయినాయి అంట. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట మీరు గమనించారా? క్లియర్గా అబ్జర్వ్ చేశారా? మురికి గుడ్డలాగా ఉన్నాయి మా క్రియలు అంటలు అక్కడ యెషయా ప్రవక్త. ఏ క్రియలు? నీతి క్రియలు. అంటే లోకం దృష్టిలో ఆ పనులు చేస్తున్నటువంటి వారందరి దృష్టిలో వాళ్ళు జరిగించేటువంటి క్రియలు ఎలా ఉన్నాయంటే నీతిగా ఉన్నాయి, నీతిగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుడు యొక్క వాక్యం మనకు చెప్తున్నటువంటి మాట,
ఆ నీతి క్రియలు దేవుడు అంటున్నాడు మురికి గుడ్డలాగా ఉన్నాయంటున్నాడు. మనం దేనిని లెక్కలోకి తీసుకోవాలి? ఇప్పుడు మన ఆలోచన, మన అధికారుల ఆలోచన, మన తల్లిదండ్రుల ఆలోచన, మన బిడ్డల ఆలోచన, లేకపోతే మనం ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నాం కదా. ఎవరైనా వచ్చి అయ్యా ఒక 1000 రూపాయలు కావాలి, ఒక 10,000 కావాలంటే మనం ఇస్తూ ఉంటే వాళ్ళ దృష్టిలో మనం మంచివాళ్ళంగా ఉంటాం. ఎందుకంటే మనం అడిగినప్పుడల్లా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మన దృష్టిలో వాళ్ళు మంచివాళ్ళే. కానీ దేవుని దృష్టి ఎలా ఉంది? మనం చూడాల్సినటువంటి ముఖ్యంగా ఇది. మనము చూస్తే మన క్రియలు నీతిగా ఉన్నాయి, కానీ దేవుడు చూస్తే, దేవుని యొక్క కన్నులతోటి చూస్తే, దేవుని యొక్క ఆలోచనలను నీ మీద పెట్టి దేవుడు పరిశీలనగా చూస్తే నీ క్రియలు ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట. మురికి గుడ్డల్లాగా. మురికి బట్టలు ఎవరైనా వేసుకుంటారా? మురికి బట్టల్ని చక్కగా మనము కబోర్డ్లో పెట్టుకుంటామా? ఐరన్ చేసుకొని మనం బీరువాలో పెట్టుకొని దాచిపెట్టుకుంటామా? ఊరికి తీసుకెళ్తామా? ఎక్కడికైనా పెళ్లికి వెళ్తామా అవి వేసుకొని? కాదు ప్రియదేవుని బిడ్డలారా. మనం అనుకుంటున్నాము మా క్రియలు మంచిగా ఉన్నాయి, మా వస్త్రాలు బాగున్నాయని అనుకుంటున్నారు. కానీ లేఖనము చెప్తున్నటువంటి మాట, మీ నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలాగా ఉన్నాయంట. మురికి గుడ్డలాగా ఉన్నాయి. అందుకే యెషయా ప్రవక్త తెలియజేసినటువంటి మాటను బట్టి మన క్రియలు ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలంటే మనము తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. పరిశుద్ధమైనటువంటి వస్త్రాలను మనము ధరించుకోవాలి. అందుకే మనం చదివినటువంటి ఆ మూలవచనములో తమ వస్త్రములు ఉదుకుకొనువారు ధన్యులు. ఈ లోకములో మనకున్నటువంటి ఆ క్రియలన్నింటినీ కూడా ఉతుక్కోవాలి. అంటే మురికి లేనటువంటి పనులు మనం చేయాలి, పరిశుద్ధమైనటువంటి పనులు మనం చేయాలి. పరిశుద్ధతలో నుండి అధికమైన పరిశుద్ధతలోనికి మనము నడిచేటువంటి వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే మనము మురికి బట్టలు వేసుకొని అపవిత్రులుగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండటము, దేవుడు దానిని ఇష్టపడడు, మెచ్చుకోడు. అసలు దానిని దేవుడు అంగీకరించడు. జకర్యా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. మనం చదివినట్లయితే మనకు పరిశుద్ధాత్మ దేవుడు కొంత భాగాన్ని, కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనకు తెలియచేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. చదువుదాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను, చూడండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదివినటువంటి 3-4 వచనాలు మీరు విన్నారా? జాగ్రత్తగా వినకపోతే మరొకసారి గమనించండి. అక్కడ ఒక వ్యక్తి మలిన వస్త్రములను ధరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అతని పేరేంటంటే యెహోషువ. ఈ యెహోషువ ఎవరు అంటే నూను కుమారుడైనటువంటి, మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి యెహోషువ కాదు. మొదటి వచనంలో వ్రాయబడింది ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ. ప్రధాన యాజకునిగా ఉన్నటువంటి యెహోషువ దూత ఎదుట నిలబడి ఉన్నాడు. దేవుని యొక్క దూత ముందు, దేవుని ముందు నిలబడి ఉన్నప్పుడు అపవాది సాతాను వాడి ఉద్దేశాలేంటి? వాడెప్పుడు మన మీద చాడీలు చెప్పాలని చూస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో నీ మీద ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నాడు. దేవునితో అంటాడు, రాజా నీ కుమారుడిని చూసావా, నీ కుమార్తెను చూసావా, వాళ్ళు పాపం చేస్తున్నారయ్యా, నువ్వేంటి వాళ్ళను నీ సన్నిధిలో నిలబెడుతున్నావు, నువ్వేంటి వాళ్ళని ఆస్వాదించడానికి సిద్ధపడుతున్నావు, వాళ్ళు ఎలా ఉన్నారో చూసావా, వాళ్ళు మలిన వస్త్రాలు ధరించుకున్నారు, వాళ్ళు వేసుకున్నటువంటి ఆ బట్టలు మురిగ్గా ఉన్నాయి అని ఫిర్యాదుగా ఉన్నాడు. అదే రీతిగా ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ దేవుని ఎదుట నిలవబడినటువంటి సమయమును కూడా అంటూ ఉన్నాడు. ఇతడు ఎలా ఉన్నాడంటే మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడని చెప్తా ఉంటే దేవుడేమంటాడో తెలుసా? సాతాను, యెహోవా నిన్ను గద్దించును,
యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. నువ్వు మలిన వస్త్రాలు ధరించుకున్నా కూడా దేవుడు ఏమంటున్నా అంటే, ఇతడు అగ్నిలో నుండి తీయబడినటువంటి, అగ్ని కొలిమిలో నుండి తీయబడినటువంటి వాని వలె ఏమాత్రము మలినము లేకుండా కనిపిస్తా ఉన్నాడు కదా. సాతానా, నిన్ను నేను గద్దిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని వర్షన్. దేవుని యొక్క దూత ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అపవాది ఏం చేస్తున్నా అంటే, ఇతడు మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు. దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నన్ను బట్టి కూడా దేవుని దగ్గర, దేవుని సముఖములో మనము నిలబడేటువంటి ఒక దినం వచ్చినప్పుడు అపవాది నీ మీద ఎన్నో ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎన్నో నువ్వు చేసినటువంటి తప్పులన్నీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినా కొన్నిటిని జ్ఞాపకం చేసి మళ్ళీ దేవుని సన్నిధిలో నిన్ను నిలవబెట్టి, దోషిగా నిలబెట్టి, నిన్ను పరలోకంలోనికి చేర్చకుండా నిన్ను నరకంలో పడేయటానికే వాడి ప్లాన్ అంతా. అది వాడి ఆలోచన. అందుకే వాడి నీ మీద ఫిర్యాదులు చెప్తా ఉన్నాడు, కంప్లైంట్ ఇస్తా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇతడు కొరిమిలో నుండి తీయబడినటువంటి వాళ్ళలాగా ఉన్నాడు, ఇతడు అగ్నిలో నుండి తీయబడినటువంటి వాళ్ళలాగా ఉన్నాడు అని చెప్పి ఏమంటాడంటే, ఇతని మలిన వస్త్రాలు తొలగించి ఇతనికి మైల బట్టలు తీసేసి మంచి మెరుగైనటువంటి మేలిమి వస్త్రాలు ధరింపచేయండి, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి అని తన దగ్గర ఉన్నటువంటి దూతతోటి దేవుడు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము మలిన వస్త్రాలతోటి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళలేము. పాప వస్త్రాలను మనం ధరించుకొని దేవుని సన్నిధిలో మనం నిలబడలేము. మనం ఎలా ఉండాలి? శ్రేష్టమైనటువంటి వస్త్రాలు. లోకరీతిగా నువ్వు చాలా ఖరీదైనటువంటి బట్టలు, వస్త్రాలు వేసుకొని ఉండొచ్చు. లక్షల రూపాయలు ఖరీదైనటువంటి సూటు నువ్వు వేసుకోవచ్చు. బంగారంతో పొదగబడినటువంటి చీరను కట్టుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో నీ నీతి వస్త్రాలన్నీ కూడా మురికి గుడ్డలే. మురికి గుడ్డలతోటి నువ్వు నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించలేము. కనుక దేవుడు అంటున్నాడు, ఇతని యొక్క మలిన వస్త్రాలు తొలగించండి, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనము ఈ రీతిగా మనం ఉండాలి అంటే, మనము తెల్లని వస్త్రాలు ధరించుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మన పట్ల అలాంటి తలంపును ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయములో 8వ వచనంలో, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లని వస్త్రాలు మనం ధరించుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడు ధరించుకోవాలి? మందిరానికి వెళ్ళినప్పుడా, లేకపోతే ఏదైనా పొలిటికల్ మీటింగ్కి వెళ్ళినప్పుడా? ఎప్పుడు అంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట, ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు. మీ బైబిల్లో ఈ ఎల్లప్పుడు అనేటువంటి వర్డ్ అండర్లైన్ చేసుకోండి, రౌండ్ చేసుకోండి. లేకపోతే దాన్ని మనం ఎలా ఉంటామంటే, దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఏదో 4 మాటలు గబగబా ప్రార్థన చేసి తప్పులు ఒప్పుకొని నేను పవిత్రునయ్యానని అనుకుంటున్నాం. ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పంపులు పొందే సమయంన, అయా నా దోషాలని క్షమించు అని ఒక మాట అడుగుతున్నావు. బాప్తిజం పొందేటువంటి సమయంన కొన్ని గుర్తొచ్చినవి విడిచిపెట్టి మళ్ళీ అలానే కొనసాగుతున్నావేమో బాప్తిజం పొందిన తర్వాత కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా సరే నువ్వు ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి అంటే ఎల్లప్పుడు. ఎల్లప్పుడు. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకోరండి. ధరించుకుంటున్నారా మీరు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలంటే మనం వేసుకునేటువంటి ఆ లోకంలో కనిపించడానికి వేసుకునేటువంటి వస్త్రాలు కాదు. అవి సర్ఫ్లోనో రిన్లోనో ఎక్కడో పెడితే, బాగా బ్రష్ చేస్తే, డ్రై క్లీనింగ్ చేస్తే, ఏ పెట్రోకెమికల్స్ ద్వారా ఏదో ఒక రీతిగా నీకు వస్త్రాలకు మలినం పోతుందేమో, మురికి పోతుందేమో.
డాగులు మచ్చలు పోయి బాగా మెరుస్తూ ఉంటాయేమో తెల్లగా, కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు, మురికి లేనటువంటి వస్త్రాలు, అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడు కలిగి జీవించాలి? మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, సేవకులతో ప్రార్థన చేయించుకునేటువంటి సమయంలో మాత్రమే కాదు, నువ్వు ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, బయట ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడకు వెళ్ళినా కూడా నీ వస్త్రాలు మురికి కాకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ వస్త్రాలకు మురికి అంటకూడదు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనము తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి? ఎందుకు మనం తెల్లని వస్త్రాలు ధరించుకోవాలంటే చూడండి, నిర్గమకాండము గ్రంథము 19వ అధ్యాయములో 10-11 వచనాలు అక్కడ మనం చదివితే తెలియజేస్తా ఉన్నాడు. చదువుతున్నాను చూడండి. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకు దిగివచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ప్రజలతోటి మాట సెలవు, ఈ మాట చెప్పు. మీరందరూ కూడా ఎలా ఉండాలో తెలుసా? తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి, మురికి లేనటువంటి రీతిగా. మిమ్మల్ని మీరు ఉదుకుకొనండి, పరిశుద్ధపరచుకోవాలి. మీ క్రియలన్నీ కూడా పరిశుద్ధపరచబడాలి. పాపాలన్నీ కూడా విడిచిపెట్టబడి హృదయమంతా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకయ్యా మోషే, ఎందుకు ఇంత అర్జెంటుగా మేము ఎందుకు మా బట్టలు ఉతుక్కోవాలి? మా వస్త్రాలు ఎందుకు తెల్లగా చేసుకోవాలి? ఎందుకు మా పాపాలు మేము విడిచిపెట్టాలి? ఎందుకు ఒప్పుకోవాలి? చిన్న చిన్న తప్పులు మేము ఎందుకు చేయకూడదు అంటే దేవుడు అంటున్నాడు, మోషేతో చెప్తున్నటువంటి మాట, మూడవ నాడు మీరందరూ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకు ఆయన దిగి రాబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చేటువంటి సమయమున నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు దిగి వచ్చేటువంటి సమయానికి నువ్వు మలినం లేనటువంటి వానిగా ఉండాలి. నీ క్రియలు, నీ తలపులు, నీ పనులు, నీ ఆలోచనలు ఎక్కడా కూడా, నీకు అనారోగ్యం ఉండొచ్చేమో, ఏం పర్వాలేదు, మరణశయ మీద నువ్వు ఉండొచ్చేమో, దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే 1-2 దినాలు నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో నువ్వు ఉండొచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో నువ్వు నీ హృదయము మలినము లేనటువంటిదిగా ఉండాలి. నీ హృదయము కొంత వ్యాధితో బాధగా ఉండొచ్చేమో, నీ లివర్ పాడై ఉండొచ్చేమో, ఏదైనా మరణకరమైనటువంటి వ్యాధితో, క్యాన్సర్ తోటి నువ్వు సతమతమవుతూ ఎంతో దుఃఖపడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో నువ్వు ఉండొచ్చేమో, కానీ దేవుడు నీ ప్రాణాన్ని కోరుకున్నటువంటి సమయమున నువ్వు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధపరచబడినటువంటి అనుభవంలో ఉండాలి. ఉంటున్నారా మీరు? దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడినటువంటి అనుభవంగా ఉండాలి. ఎందుకంటే ఆయన దిగి రాబోతా ఉన్నాడు. ఆయన 3వ రోజు వస్తాడు. 2 దినాలు అయిపోయినాయి, మీకు దేవుడు టైం ఇచ్చాడు. 2000 సంవత్సరాలు అయిపోయినాయి, దేవుని దృష్టిలో 2 దినాలు అయిపోయినాయి. 3వ దినము సమీపంగా ఉంది. దేవుని యొక్క రాకడ దినము అతి సమీపంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, త్వరలో ఆయన చెప్పినటువంటి ప్రవచనాలన్నీ నెరవేరుతా ఉన్నాయి, ముగించబడబోతా ఉన్నాయి. నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపడాలి. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు వారిని సిద్ధపడమని చెప్పాయా? మోషే ప్రకటిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీలు సిద్ధపడటానికి రెడీ అవుతా ఉన్నారు. మీరు రెడీ అవుతున్నారా? సిద్ధపడనటువంటి వారు విడిచిపెట్టబడతారు. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. మనం ఎలా ఉండాలి? సిద్ధపడినటువంటి అనుభవంలో మనము ఉండాలి. గొర్రెపిల్ల రక్తంలో మనము కడగబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 14వ వచనంలో, వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు, వీళ్ళ వస్త్రాలు ఎలా ఉన్నాయంటే వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను
ఉదుకుకొన్నారు, వాటిని శుభ్రము చేసుకుని తెల్ల చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తములో ప్రభువారు మనకు గొర్రెపిల్లగా ఉన్నారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, బలిగా అర్పించబడినటువంటి గొర్రెపిల్ల. ఆయన అర్పణములు, ఆయన బలిగా అర్పించినప్పుడు చిందినటువంటి ఆ రక్తములు నీ పాపాలను, నీ దోషాలను, నీ మరకలను సమస్తమును, నీ బ్రతుకును కడిగి వేసుకుంటే నువ్వు తెల్లగా ఉంటావు, దేవుని సన్నిధిలో నిలబడతావు. నువ్వు అప్పుడు ఎలా ఎంచబడతావంటే, మీరప్పుడు ఎలా ఉంటారంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు ధన్యులు, ధన్యులు. ఉన్నారో మీరు ధన్యులుగా? తమ వస్త్రములను ఉదుక్కున్న వారు ధన్యులు. మీరు ధన్యులుగా ఉండాలనేటువంటి దేవుని ఉద్దేశము మా యొక్క ప్రార్థన. మీరు ఒకవేళ ఇంతవరకు పాపక్షమాపణ పొందకపోతే మలిన వస్త్రాలు కలిగినటువంటి వారుగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. మీ వస్త్రాలను మీరు తీసివేసి దేవునికి మీ జీవితాలను సమర్పించుకోండి. ఆయన ప్రశస్తమైన వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అలంకరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని, స్పాన్సర్ చేసిన బిడ్డను మీకే సమర్పిస్తూ ఉండగా మా తండ్రి ఏ దోషము లేకుండా ప్రభువా మలిన వస్త్రాలన్నీ తొలగించి ప్రశస్తమైన మీ రక్తములో ఉతకబడినటువంటి, కడగబడినటువంటి ప్రశస్తమైన వస్త్రాలు మీరు ధరింపజేసి దీవించి ఆశీర్వదించమని, నిరంతర ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దయచేయమని మీకే సమర్పించుకుంటే యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా ఉండి నడిపించి తెల్లని వస్త్రాలు ధరింపజేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్.